హలో హాయ్ అండి. మనం ప్రస్తుతానికి చిట్యాల మండలం మున్సిపాలిటీలో 8వ వార్డు కౌన్సిలర్ మాస శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. బీజేపీ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలను ఎంత మేరకు ఈ మున్సిపాలిటీ పరిధిలో అందుతున్నాయి వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. కేంద్రంలో మీరే అధికారంలో ఉన్నారు. కేంద్రం నుంచి వస్తున్న నిధులను గ్రామ స్థాయిలో కానీ వార్డులలో కానీ ఎట్లాంటివి ఉపయోగపడుతున్నాయి? ఇక్కడున్న అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి? ఇక్కడ ప్రస్తుతానికి మేము 8వ వార్డు నుండి నా పేరు మాస శ్రీనివాసు, రాష్ట్ర ఎస్సీ మోర్చా కార్యదర్శి బీజేపీలో. నాకు మా బీజేపీ పార్టీ 8వ వార్డు అభ్యర్థిగా నన్ను ప్రకటించడం జరిగింది. ఇప్పుడు మీరు అడిగిన సమస్యల మీద 8వ వార్డు సంబంధించిన ఎటువంటి సీసీ రోడ్లైనా ఏ గల్లీలకు పోయినా కూడా గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వేసిన సీసీ రోడ్లకు మళ్ళీ అదే ప్రభుత్వం మిషన్ భగీరథ పేరు మీద 6 సంవత్సరాల కింద తొవ్వి పెట్టి ఇప్పటి వరకు ఎటువంటి నిర్మాణం నోసుకోలేదు. ఏ గల్లీకి పోయినా కూడా గుంతలు, మోరీలు, డ్రైనేజ్ మోరీలు లేక అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు లేక అస్తవ్యస్తంగా ఉన్నాయి. దీనికి మన వచ్చే నిధులు కూడా సరిగ్గా మనం ఇంప్లిమెంట్ అవుతలేనట్టుగా మాకు కనిపిస్తున్నది. ఏ రకంగా చూసినా కూడా ఇప్పుడు ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ నుండి వచ్చే మన మున్సిపాలిటీ నిధులల్లో సీసీ లైట్లే కానీ, సిమెంట్ రోడ్లకు కానీ, మన మౌలిక సదుపాయాలకు కేటాయించిన నిధులల్లో ఏవి సక్రమంగా నిర్వహిస్తున్నది లేదు. మన ఇక పైన మనం ఒకవేళ మమ్మల్ని ప్రజలు ఆశీర్వదించి మాకు బీజేపీకి పట్టం కట్టాలని మేము కోరుకుంటున్నాము. దాంతోపాటు ప్రతి వార్డులో బీజేపీని గెలిపించుకోవాలని మెయిన్గా మమ్మల్ని గెలిపించుకుంటే ఈ అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లని కానీ, మనకు ఇండ్లు లేని వాళ్లకు ఇండ్ల గురించి కానీ మేము ముందుండి ధర్నాలు నిర్ణయించైనా మా పార్టీని ఒకవేళ మా పార్టీని ఎన్నుకుంటే మేము ఎటువంటి సమస్యలు లేకుండా మేము ముందుకు తీసుకుపోతామని. రెండోది, మేము గతంలో నేను మండల అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఉజ్వల గ్యాస్ కింద 1080 గ్యాసులు నేను పంపిణీ చేయడం జరిగింది. అప్పుడు మండల అధ్యక్షుడిగా పనిచేసినప్పుడు మండలంలో. రెండోది, ఈ హైవే ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతున్న ఇప్పుడు ప్రస్తుతానికి చిట్యాల్లో హైవే ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతున్నది. దీనికి అండర్ పాసులు లేక మనకు చిట్యాలలో ఆ ఫ్లైఓవర్ వేసుకుంటూ పోతుండ్రు. గతంలో మనకు ఈ బస్టాండ్ కాడ కానీ, ఒనిపాకల తొవ్వ కాడ కానీ అండర్ పాసులు ఇస్తాని ఇవ్వకుండా మళ్ళీ కాలయాపన చేసి ఆల్రెడీ మేము ఎమ్మెల్యే దగ్గరికి పోవడం జరిగింది. అయ్యా మరి ఇది అండర్ పాసులు నిర్వహిస్తలేరు, మరి అండర్ పాస్ కావాలని మేము గట్టిగా అఖిలపక్షం తరఫున మేము పోయినప్పుడు అది మా వల్ల కాదు అని చేతులు లేపడం వల్ల మళ్ళీ మేము డైరెక్ట్ కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారి దగ్గరికి పోయి దీనికి శాంక్షన్ మా బీజేపీ కార్యకర్తలము మేము అందరం కలిసి పోయి పట్టుబట్టి ఈ అండర్ పాస్ల విషయంలో మేము శాంక్షన్ చేయించుకొచ్చి ఇప్పుడు అండర్ పాస్ నిర్మాణం జరుగుతున్నది. ఇదే కాకుండా భవిష్యత్తులో ఎటువంటి కార్యక్రమాలున్నా మేము బీజేపీ కార్యకర్తలు చిత్తశుద్ధితో పనిచేసి మేము ప్రజలకు అందుబాటులో ఉంటామని మేము కోరుకుంటున్నాం. సార్, మీ పార్టీ గ్రామ స్థాయిలో ఎందుకు డెవలప్మెంట్ కాలేకపోతుంది? సర్పంచులు కానీ వార్డు మెంబర్లు గెలవలేకపోతున్నారు ఎందుకు? వార్డు మెంబర్లుగా, సర్పంచులుగా మాకు ప్రజలు మాకు క్యాడర్ బాగానే ఉన్నది. కానీ కొంత అధికార పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు డబ్బు ప్రభావంతో యువతని మన కరెక్ట్ అయిన మార్గంలో తీసుకుపోకుండా మన అంబేద్కర్ గారు రాసింది మన రాజ్యాంగ ప్రకారంగా యువతను ఓటుగా వాళ్ళు దుర్వినియోగం చేసుకుంటూ మన మద్యం పంచుకుంటూ, డబ్బుని పంచుకుంటూ రాజ్యాంగానికి విరుద్ధంగా ఇతర పార్టీలు పనిచేస్తున్నాయి. మా పార్టీ మాత్రం ఒక చిత్తశుద్ధితోని మేము డబ్బులు పంచలేక, మేము మద్యాన్ని పంచలేక దానివల్ల మేము ఓటు కొంత ఇబ్బందులో ఉన్నది. కానీ మేము ప్రజల్లో సేవలను మాత్రం ముందే ఉన్నాము. ప్రజలు ఈసారైనా గమనించి మాకు డబ్బు మైకం కాకుండా మనం రాజ్యాంగంలో మనం అంబేద్కర్కి ఏ రకంగానైతే ఓటు విలువ తెలుసుకొని
ప్రజాస్వామ్యం, నిజమైన ప్రజాస్వామ్యం ఎప్పుడైతే వస్తుందో అప్పుడే పరిపాలన కరెక్ట్గా ఉంటుందో అప్పుడే అభివృద్ధి చెందుతుందని ఏ రకంగా అయితే అంబేద్కర్ గారు కోరుకున్నారో అలాంటిది ఆ నిర్మాణం జరగాలంటే డబ్బుకు మద్యానికి దూరం ఉండి యువత ఓటేయాలని, బీజేపీని బలపరచాలని, బీజేపీ వార్డు సభ్యులందరినీ గెలిపించాలని కోరుకుంటున్నాను. ఓకే సార్, మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ ఏర్పాటు చేయడం జరిగింది సార్. ఆ ఎస్సీ వర్గీకరణ ఈ మున్సిపాలిటీ ఎన్నికలలో ఉపయోగపడుతుందంటారా? తప్పకుండా ఎస్సీ ఓటర్లు ఈసారి మందకృష్ణ గారి మద్దతు తెలపడం జరిగింది. అదే రకంగా బీజేపీ పార్టీ వాళ్ళకు వర్గీకరణకు సానుకూలంగా తెలియజేసి ఆ రకంగా కేంద్ర ప్రభుత్వం కూడా వారి చిత్తశుద్ధి నిరూపించుకుంది. ఎంఆర్పిఎస్ కూడా మా బీజేపీకి తోడవుతుందని మేము కోరుకుంటున్నాము. సార్, మీ 8వ వార్డులో ఎలాంటి మార్పులు తీసుకురాబోతున్నారు మీరు గెలిచిన తర్వాత? ప్రతి వార్డుల్లో మేము సీసీ రోడ్ల నిర్మాణం కానీ, అండర్ పాస్ డ్రైనేజ్ వాటర్ మోరీలది కానీ మేము క్లీన్గా ఒక శుభ్రంగా మేము ఉండే విధంగా మేము కోరుకుంటున్నాం, మేము చేస్తామని కోరుకుంటున్నాం. సార్, మీ గలం మున్సిపాలిటీలో ఏ విధంగా విన్నవించబోతుంది? మేము గతంలో కూడా మేము అధికారంలో లేకున్నా కూడా ఇక్కడ మేము ప్రతి సమస్య పైన మున్సిపాలిటీలో ఎన్నోసార్లు ధర్నాలు పెట్టినాం, విన్నపాలు చేసినాం. మేము ఇప్పటికీ మా నాయకులు కానీ మేము కానీ ప్రతి సమస్య మీద ముందే ఉన్నాం. దాంతోపాటు రాబోయే కాలంలో మేము మమ్మల్ని ఎన్నుకున్నా కూడా చాలా చిత్తశుద్ధితోని డెవలప్మెంట్కు మేము ముందుంటామని మేము కోరుకుంటున్నాం. ఓకే సార్, ఇదే హైవే ఎమ్మటి కెమికల్ ఫ్యాక్టరీలు కూడా ఉన్నాయని తెలుస్తుంది సార్. దాని ద్వారా చాలామందికి అనారోగ్యం పాలవుతున్నారు. అక్కడ ఉన్న రైతులు కానీ, దారి పంట పోయే వాళ్ళందరికీ కూడా ఇబ్బందులు జరుగుతున్నాయి. కేంద్రం ద్వారా దాన్ని నిర్మూలించే ఆలోచనలు ఏమైనా చేయగలుగుతారా? దానికి అంటే ఇప్పుడు ఇది మున్సిపాలిటీకి సంబంధించిన ఓట్లది కాబట్టి, మున్సిపాలిటీకి సంబంధించిన సమస్యలు కాబట్టి, మున్సిపాలిటీకి సంబంధించిన విషయాలలో అన్నింటిలో మేము ముందుంటాం. కానీ ఆ విషయంలో మాత్రం మేము పైన మా అధిష్టానం ఆలోచిస్తుంది. వాళ్ళు మా అధిష్టానం ఏ రకమైన నిర్ణయాలు తీసుకుంటారో దాన్ని బట్టి మేము ముందుకు పోతున్నాం. ఓకే సార్, మీ 8వ వార్డులో ఉన్న ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు? మీకు ఓటు ఎందుకు వేయాలంటే ఏం చెప్తారు? ఇప్పటికీ మున్సిపాలిటీలో ప్రతి నిధులు కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం పంపించిన నిధులే. ఇప్పుడు సీసీ రోడ్లు కానీ, స్ట్రీట్ లైట్లు కానీ, మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులకు ఇచ్చే జీతభత్యాలు కానీ, పల్లెవనాలు కానీ, మన శ్మశాన వాటికలు కానీ ఇప్పటికీ వచ్చేవి మన సెంట్రల్ గవర్నమెంట్ నిధులతోనే వస్తున్నాయి. కాబట్టి మాకు రేపు ఓటేసి గెలిపిస్తే మాత్రం ఇంతకంటే డబలు మనకు ఏమైతే సౌకర్యాలు కావాలనో ఆ సౌకర్యాలను మేము దృష్టిలో పెట్టుకొని ఆ సౌకర్యాల కొరకు మేము కొట్లాడతామని మేము కోరుకుంటున్నాం. ఓకే సార్, ఇక్కడున్న అంటే మొన్నటి వరకు ఉన్న ప్రతిపక్షం కానీ, ఇప్పుడున్న అధికార పక్షం కానీ ప్రవేశపెట్టిన పథకాలు ఇక్కడున్న ప్రజలకు ఎంత మేరకు ఉపయోగపడ్డాయి అంటారు? ప్రస్తుతానికి 6 పథకాలని చెప్పి మోసపూరి వాగ్దానాలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎక్కడ చూసినా ప్రజలు చీకొడుతున్నారు. 2500 రూపాయలు గృహిణికి ఇస్తా అని చెప్పి, గ్యాస్కు ఇస్తా 500 రూపాయలు సబ్సిడీ ఇస్తా అని చెప్పి ఈ 6 పథకాలలో ఎటువంటి నెరవేరక ప్రజలే చీకొట్టే పరిస్థితికి వచ్చింది. కాంగ్రెస్ని ఏ గలీలో పోయినా కూడా వ్యతిరేకంగా ఉన్నది. గతంలో చేసిన టీఆర్ఎస్ పార్టీకి అదే రకమైన వ్యతిరేకత ఉన్నది. ఇవి రెండు దొండే ఏ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ ఏవి ప్రభుత్వాలలో ఉన్నా కూడా దాచుకోవడం కొరకే పనిచేస్తున్నాయి తప్ప మేము ప్రజల కొరకు పనిచేస్తామని నిజాయితీగా మేము దేశం కోసం, ధర్మం కోసం మేము పనిచేస్తామని మేము బీజేపీ కార్యకర్తలుగా మేము ముందుకొచ్చినాము. మేము ఈసారి మమ్మల్ని గెలిపియండి, మమ్మల్ని గెలిపిస్తే ప్రతి అభివృద్ధిలో మేము ముందుండి పనిచేస్తామని మేము కోరుకుంటున్నాం. సార్, వార్డులలో కానీ గ్రామాలలో కానీ కుక్కల బెడత కానీ కోతుల బెడత విపరీతంగా ఉంది సార్. మరి దీనిపైన మీరు వాళ్ళకు ఎలాంటి న్యాయం చేయబోతున్నారు? వాటిని నిర్మూలన కోసం ఏం చర్యలు చేపట్టబోతుంది కేంద్రం కానీ మీరు కానీ? కుక్కల బెడత విషయంలో మేము అధికారంలోకి రాగానే మేము రేపు మున్సిపాలిటీలో మేము ఎన్నికైతే కానీ దాన్ని పరిశీలించి దానికి ఏ నిర్ణయం అయితే తీసుకోవాలనో
అధికారులను సంప్రదించి దాని ప్రకారంగా మేము ముందుకు పోతామని చెప్తున్నాం. ఓకే సార్, ఇప్పుడు ఓటు అంటే చాలా విలువైంది సార్, దాన్ని మద్యానికి మనకు అమ్ముకోవడం జరుగుతుంది సార్. అట్లా కాకుండా ఓటర్లు చైతన్యం తీసుకురావడం కోసం మీ బీజేపీ పార్టీ ఏం చేయబోతుంది? మేము బీజేపీ పార్టీగా మేము ప్రతి ఓటరుకు గల్మకు మా మనం సంక్షేమ పథకాలు మేము వచ్చేవన్నీ మేము తెలియజేసుకుంటూ వాళ్ళ ఓటు హక్కు అనేది డబ్బుకో మద్యానికో మీరు దుర్వినియోగం చేసుకోవద్దు, ఆగం చేసుకోవద్దని చెప్తాం. అలాంటిది ఓటు అనేది చాలా విలువైనది. 5 సంవత్సరాలు మీరు వేసే ఓటు మీదనే ఆధారపడి ఉండి మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఇచ్చే వాళ్ళు మద్యానికో డబ్బుకో ఆ ఒక్కరోజు 2 రోజులు మాత్రమే దాని విలువైన ఉంటుంది, కానీ ఆ తర్వాత మాత్రం 5 సంవత్సరాలు ఇబ్బందుల పాలు కావద్దని మేము ఓట్లకు నోటుకు మద్యానికి అలవాటు అయ్యి మన విలువైన ఓటుని ఆగం చేసుకోవద్దు. నిజాయితీగా పనిచేసే వాళ్ళని చూడండి, నిజాయితీగా మీ ముందుకు వచ్చే వాళ్ళని చూడండి. మేము నిజాయితీగా మేము పనిచేసేందుకు మేము ఉన్నాము. మేము మాకు ఓటేసి గెలిపించాలని మేము కోరుకుంటున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తున్నానండి మీ తెలుగు టీవీ.